Locusలో another type of question, a is equals to 5 comma 3 and b is equals to 2 comma minus 2 3 comma minus 2 or two fixed points. A, b అనేది two fixed points. Find the equation of the locus. మనం ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఏ 9 స్క్వేర్ యూనిట్స్. పిఏబి అనేది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, దానికి 9 స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. మనం ఈ రెండు పాయింట్స్ని యూజ్ చేసుకొని లోకస్ ఈక్వేషన్ తీసుకురావాలి. దానికి ఒక ఫార్ములా ఉంది, ఫార్ములాని యూజ్ చేసుకొని మరి ఆ ఫార్ములాకి ఈక్వల్స్ టు 9 స్క్వేర్ యూనిట్స్ వేయాలి. మనం ఫస్ట్ గివెన్ పాయింట్స్ a is equals to 5 comma 3, b 3 comma minus 2. Let p x comma y be a point on the locus. ఇది మెయిన్, p అనేది పాయింట్ ఆన్ ది లోకస్ పాయింట్. గివెన్ కండిషన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, కండిషన్ ఏమి ఇచ్చింది మనకి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ 9 స్క్వేర్ యూనిట్స్కి ఈక్వల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటిది, పిఏబి అనేది 9 స్క్వేర్ యూనిట్స్కి ఈక్వల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా పిఏబి కదా, పిఏబి. దీనికి ఫార్ములా ఏంది, ట్రయాంగిల్ పిఏబి అంటే మనకి ఒక ఫార్ములా ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. 1/2 x1, దీంట్లో 3 పాయింట్స్ ఉంటుంది. పి అంటే x1 y1, పిఏ అంటే 5 3, బి అంటే 3 minus 2, ఇవి 3. ఇదేంది x1 x2 x3 y1 y2 y3. ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసుకొని ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ తీసుకురా. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ ఫార్ములా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఎట్లా మనకు తెలుసు, ఈ మోడ్లో ఉంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే x1 x2 x3 ఇవి నార్మల్గా బ్రాకెట్ అవుతాయి, ఈ బ్రాకెట్కి ముందు ఉంటాయి. బ్రాకెట్లు ఏంటంటే ఫస్ట్ మనం 2తో, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2తో స్టార్ట్ చేస్తాం. 1 2 3 x1 y2 మైనస్ y3. ఇక్కడ ఏముంది 1 2 3. ఒకవేళ మీకు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని అర్థం కాకపోతే x1 ఇంటూ y2 మైనస్ y3, x1 ఇంటూ y2 y3 ఇది ఉన్నాయి కదా. 1 2 3 ఆర్డర్ ఫస్ట్ది మనం ఏం చేస్తాం, ఫస్ట్ది x రాసుకొని బ్రాకెట్ అయిన 2 వైలు రాసుకొని 1 2 3 అని పెట్టేస్తాం. నెక్స్ట్ x2, ఇక్కడ x1 అయిపోయింది కాబట్టి x2 y x2 తర్వాత ఈ 2 బ్రాకెట్ల y మైనస్ 5 అని రాసి ఇక్కడ 2 x2 ఉంది కాబట్టి 2 తర్వాత 3. ఇక్కడ ఏంది ఉన్నాయి మనకు, ఓన్లీ 3 పాయింట్స్ ఉన్నాయి కదా. 3 తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి 3 తర్వాత మళ్ళీ 1 వస్తుంది కదా, 1 కాబట్టి 2 3 1 అయిపోతుంది. ఇక్కడ 3 తర్వాత మనకేమొస్తుంది మళ్ళీ 1 కాబట్టి 1 తర్వాత 2 x3 ఇంటూ y1 మైనస్ y2. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5 3 ఈజ్ ఈక్వల్స్ టు x1 y1. ఇవి b అనేది 3 మైనస్ 2 x2 y2, p అనేది x y x3 y3. ఈ పాయింట్స్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఏమొస్తుంది అప్పుడు 1/2 x1 అంటే ఏంటిది 5, y2 మైనస్ y3 కదా, y2 అంటే ఇది y3 అంటే ఇది -2 మైనస్ y ప్లస్ 3 అంటే మళ్ళీ ఫార్ములాలో ఏముంది y3 మైనస్ y2, y3 మైనస్ y1, y3 అంటే ఏంటిది y1 అంటే ఏంటిది -3 ప్లస్ మళ్ళీ x3 అంటే ఏంటిది x పెట్టుకొని x3 y1 మైనస్ y2, y1 అంటే ఏంటిది 3, y2 అంటే ఏంటిది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈజ్ ఈక్వల్స్ టు 9 ఎందుకంటే మనకి గివెన్ కండిషన్లో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్ యూనిట్స్ అని క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 9 వేసిన. సేమ్ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇవి 5 ఇంటూ 5 2 హాఫ్ కాబట్టి 5 2s are 10 మైనస్ 10, 5 ఇంటూ y మైనస్ 5y ప్లస్ 3 ఇంటూ y 3y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 9 ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 3 ఇంటూ 2 x ఇంటూ 2x ఈజ్ ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ ఇందులో ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ కాన్స్టెంట్స్ అన్నీ యాడ్ ఉంటే యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ హాఫ్ ఎట్లుందో అట్లా పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఇవి ఏం చేయాలి ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్ వేయాలి. 3 ప్లస్ 2 5x
మరి y టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2, ఇవి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 మైనస్ 3 2, పెద్దదాని ముంగట మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2y, కాన్స్టెంట్స్ -10 -9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ప్లస్ 9 19, పెద్దదాని ముంగట మైనస్ ఉంది కాబట్టి -19. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకుంటే 9 ఇంటూ 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డివిజన్ చేస్తే అవతల సైడ్ పోయినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తుంది. ఒకవేళ ప్లస్ ఉంటే అడిషన్, ఇక్కడ ఏదైతే చేస్తుందో దానికి ఆపోజిట్, అవతల ఈజ్ ఈక్వల్స్ టు అవతలకి పోతే దానికి ఆపోజిట్ సైన్ యూజ్ చేస్తాం. ఇక్కడ డివిజన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అవతల సైడ్ పోతే మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. 5x + 2y - 19 ఈజ్ ఈక్వల్స్ టు 19 ఇంటూ 2. 5x + 2y - 19 ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్, ఇది మోడ్, ఇక్కడ మోడ్ ఉంటుంది. మోడ్ని తీసేసినాం కాబట్టి +or-18. దీన్ని +or-18 మనం ఇట్లా 5x + 2y ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తెచ్చుకుంటే ప్లస్ ఉంటే మైనస్ అయితే -18 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ మైనస్ ప్లస్ ఉంటే +18 ఈజ్ ఈక్వల్స్ టు 0. లాస్ట్కి సొల్యూషన్ అయితే ద లోకస్ ఆఫ్ ది p of x, y ఈజ్ 5x - 2y + 37, 5x - 2y - 1. ఇది ఎట్లా వచ్చిందంటే ఇది 5x + 2y - 18, ఇది ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది, అది మర్చిపోయాను. కాన్స్టెంట్ టర్మ్ -19 ఇక్కడ -19 అంటే -18 - 19 ఎంత -37. అంటే ఏమొస్తుంది 5x + 2y - 37 ఈజ్ ఈక్వల్స్ టు 0. 5x + 2y ఒకసారి -19 + 18 అంటే ఏమొస్తుంది -1. కాబట్టి 5x + 2y - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాస్ట్కి ఆన్సర్